మరి రేపటితో రుణమాఫీ డెడ్లైన్ మీరు ఇచ్చిన డెడ్లైన్ అయితే అంటే ఆగస్ట్ 15 డెడ్లైన్. మరి కొంతమంది చెప్తున్నారు విమర్శలు కంప్లీట్గా రుణమాఫీ అయితే ఇక్కడ చాలా మందికి ఇంకా పెండింగ్లు ఉన్నాయి. ఈ ఆగస్ట్ 15కి అయితే రుణమాఫీ వీళ్ళు చేయలేరు, ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి, ఒకవేళ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటూ హరీష్ రావు గారు ఆయన రాజీనామా చేస్తాడు, ఆయనతో చేయలేరు. ఏ రోజైనా మాట మీద నిలబడ్డరా పోవా? నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా? స్ట్రాంగ్ గా వాళ్ళ ముఖాలకి ఏ రోజైనా మాట మీద నిలబడ్డారా, లేకపోతే ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారా? వాళ్ళ చరిత్ర ఉందా? ఒక్కటి చెప్పు, ఇచ్చిన మాట మీద నిలబడ్డ చరిత్ర. వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అసలు వీళ్ళు రుణమాఫీ చేయలేరు, ఉద్యోగాలు ఇవ్వలేరు అని వాళ్ళు డైరెక్ట్ గా బహిరంగంగా వాళ్ళు అంటేనే ఎవరు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చేసేసినాం, వాళ్ళు అంటేనే ఉన్నారు 1,50,000 వరకు రుణాలు మాఫీ చేసేసేసినాం, వాళ్ళు అంటేనే ఉన్నారు రేపు స్వాతంత్ర దినోత్సవంతో పాటు రుణ విముక్తి, తెలంగాణ రుణ విముక్తి దినోత్సవం కూడా జరగబోతుంది, రైతుల రుణ విముక్తి దినోత్సవం కూడా జరగబోతుంది. కానీ మాట మీద ఉండి నిజాయితీగా రాజకీయాలలో రూపాయల 1 పైసా మందమన్నా నీకు విలువలు గిట్ట ఉంటే రాజీనామా చేయి హరీష్ రావు. కానీ నువ్వు చేయవు, అది కూడా మాకు తెలుసు. ఎందుకంటే మీ చరిత్రలో మాట మీద నిలబడేటటువంటిది లేదు. మేము వాళ్ళని సీరియస్గా తీసుకుంటలేము అబ్బా. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదైతే అనుకున్నామో మేము అది చేసుకుంటూ పోతున్నాం. ఆయన ఓడో చెప్పిండు, ఈయన ఓడో అన్నాడు కాబట్టి మేము వాళ్ళు చెప్పినాను మేము చేసేటటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు మనం ఏం మాట ఇచ్చినాము, ప్రజలు మనల్ని విశ్వసించి అధికారాన్ని ఇచ్చిర్రు. వీళ్ళని వద్దనుకొని చీదరగొట్టి చీకొడితేనే కదా వాళ్ళు పక్కకు పోయారు. ఆ ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. దాన్ని చాతగాంతనం అందామా, లేకపోతే ముఖం చాటేసిండు అని చెప్పని అందామా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా. 30,000 ఉద్యోగాల్లో వాళ్ళు చెప్పేదంటే 30,000 ఉద్యోగాల్లో మేము ఇచ్చిన ఉద్యోగాలు అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని శాంక్షన్ చేస్తే మాత్రం మేము అది వాళ్ళే అయిపోతాయి, వాళ్ళ అకౌంట్లో. నేను ఒకటే చెప్తాబ్బా, గ్రూప్ 1కి ఇప్పుడు నేను ఒకటే అంట, నోటిఫికేషన్లు గత పాలన కూడా ఇచ్చిర్రు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిర్రు, కొలువులు ఇచ్చిండ్రా అంటున్నా. అది కదా పాయింట్. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ 10 ఏళ్ళ అదే ఒక కొలువు అన్న నువ్వు ఇచ్చినావా? ప్రిలిమ్స్ సక్సెస్ఫుల్గా నువ్వు నిర్వహించినటువంటి చరిత్ర నీకుందా? కానీ మేము పెట్టినామా? నోటిఫికేషన్లు ఇచ్చేటోళ్ళు కానీ కొలువులు ఇవ్వకపోయేటోళ్ళు. అది ఏంటంటే అంటే కోర్టును చూపించేటోళ్ళు. ఆ కోర్టులో పలానా కేసు పెండింగ్ ఉంది, మన చేతిలో ఏముంది చెప్పు, అంత కోర్టే అనేటోళ్ళు. నిజాయితీ గలటువంటి నాయకులు ఈరోజు అందనానికి ఎక్కితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? అసలు సమస్యలు ఏడున్నాయి, మనం నోటిఫికేషన్లు ఇచ్చిన రేపు పొద్దున కోర్టులో ల్యాండ్ అవుతున్నాయి, ఆ సమస్యలకు పరిష్కారం ఎత్తుకుదామని చెప్పి ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అది రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలైనా లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అయ్యేటటువంటి అంశాలైనా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ సమస్యలకు ఎక్కడైతే జటిలంగా మారినాయో దాన్ని పరిష్కరించినాక ఈ నోటిఫికేషన్స్ మొత్తం కొలువులు ఇచ్చుకుంటూ వచ్చింది. అదే బీఆర్ఎస్ వాడు ఒకవేళ వచ్చి ఉంటే గవే కోర్టును చూపించి 10 ఏళ్ల సంది పంగనామాలు ఎట్లా పెట్టిండో అట్లనే పెట్టేటోడు. నిరుద్యోగులకు తెలియదు అనుకుంటున్నా పవన్, ఇవన్నీ అన్ని తెలుసు పిల్లలకు కూడా. ఏం లేదు, ఎవరో 4 స్పాన్సర్డ్కి వచ్చి రీఛార్జ్ బ్యాచ్ ఎవరో 4 వచ్చి కొట్లాడారు తప్ప చాలా మంది విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. ఈరోజు బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన వాళ్ళకి నచ్చుతుంది. సార్ ఎప్పుడు ఇట్లా కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు, డిఎస్సి అన్నారు, డిఎస్సి కూడా ఇచ్చారు, మీరు పెంచుతామన్నారు, పెంచుతున్నారు. సో ప్రతి దాంట్లో పారదర్శకత కనిపిస్తుంది, ప్రతి దాంట్లో మేము చెప్పిన మాట మీద నిలబడడం కనిపిస్తూ ఉంది. అయితే ప్రతి దాంట్లో కూడా తప్పులు ఎతకడం కూడా కనిపిస్తుంది. అది సర్వసాధారణ అబ్బాయి. నువ్వు అన్నింటినీ పట్టుకొని నువ్వు పోయినావు అనుకో, ఇక నువ్వు ముందుకే పోలేవు. ప్రతి దాని మీద 100% ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. కానీ ఇంకొకటి అన్న, ఒక న్యూస్ అయితే, ఒక వార్త నిన్నటి నుంచి కూడా చక్కర్లు కొడుతుంది. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాగానే 6 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జంప్ అవుతున్నారని ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజం, మీరేం చెప్తారు దీని మీద? అంటే ఒకటి వచ్చేటటువంటిది ఉంటే ఆపేటటువంటిది ఏముంటుందని చెప్పి అట్లని గుంజుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటే ఈ పార్టీ విలీనం అయ్యేదని నేను మీకు చెప్పిన. అట్లా గిట్ట ఎవరన్నా ఆప్షన్స్ తోటి వచ్చి మేము వస్తాము, ఏ పదవులు ఆశించకుండానే వస్తున్నాము అని అంటే ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు. ఖచ్చితంగా ఒకటి చెప్పేసిండ్రు, ఎవరు వచ్చినా ఇతర పార్టీలకి వచ్చిన వాళ్ళకి మంత్రులు గింతులు మాత్రం లేవని చెప్పేసారు. అయినా వస్తుర్రు అని అంటే ఈ పరిపాలన నచ్చి రావాల్సిందే తప్ప అందుకు మించి లేదు కదా. కాకపోతే కేసీఆర్ అధిష్టానంలో కూర్చొని బీఆర్ఎస్లో బీజేపీ తోటి ఏదో చేదోడు వాదోడుగా పోదాం అనుకుంటుండు కాబట్టి మామాళ్ళని ఇద్దరిని కూడా బాబు అమరుదులని ఇద్దరిని కూడా ఆడ ఢిల్లీకి పంపించి ట్రిపుల్ కొట్టిపించిండు కదా. ఈడనేమో డైలాగులు కొడుతురు ఇద్దరు, ఆడ ఢిల్లీకి పోయి డైవులు కొడుతురు. ఆ డైవులు కొట్టి సార్ మీతోడు కలిసిపోతాం సార్ అనేటటువంటిది ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు గతంలో. బెయిల్ అనేటటువంటిది ఒక వంక, బీజేపీ తోటి మనము బెయిల్ని వేద్దాం అనేటటువంటిది అది అసలు కారణం కదా. బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అంటే బీజేపీ తోటి కలిసిపోదాం అనేటటువంటిది. లేకపోతే 10 ఏళ్ళ వాళ్ళ మీద ఒక కేసు పెట్టిరా బీజేపీ వాళ్ళు,
10 years ఇంత అవినీతి అన్నాడు, మోడీ వచ్చి అన్నాడు అవినీతి చిట్టా అంతా నా టేబుల్ మీద ఉంది అని అన్నాడు. 2018 ఎన్నికలలో నీతి ఆయోగ్ నిధులను మళ్లించారు అన్నారు, కాళేశ్వరం కుంభకోణం అని అన్నారు, అన్ని స్కామ్లే అన్నారు. ఆఖరికి నిజంగా బొక్కలే అంటే గొర్రెల స్కామ్ దాంట్లో ఈడీ వచ్చింది, దాంట్లో కూడా బొక్కలేయచ్చు. ఏం చెయ్యరు వాళ్ళు, బీఆర్ఎస్ చర్యలు తీసుకోరు. బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక అంశం చెప్తున్నారు, త్వరలో బై ఎలక్షన్ అయితే కంపల్సరీ వస్తుంది, బై ఎలక్షన్లు వచ్చిన ప్రతి చోట కూడా అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది లేదా బీజేపీ నాయకులే గెలుస్తారు అనేది ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? నువ్వే క్వశ్చన్ వేసినావు, నువ్వే ఆన్సర్ చెప్పినావు. ఆ పార్టీ వాడు కాబట్టి అదే మాటలు చెప్పుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగడు కూడా అధికారంలోకి బీజేపీ వస్తుందని బీజేపీ చెప్పుకుండు. అసలు మాకు తిరిగేలేదు, వారంటీ లేని గ్యారంటీలు కాంగ్రెస్ ఏడు ఉందని చెప్పి బీఆర్ఎస్ వాడు మొత్తుకున్నాడు. కానీ ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేస్తే రేపు పొద్దున మన యొక్క జీవితాలు మారుతాయి, ఉన్నటువంటి మాట మీద నిలబడతారని. అంటే బై ఎలక్షన్ వస్తుందా అంటే నా పాయింట్ అది. ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది అనుకో, అది ఎప్పుడు రావాలి? బై ఎలక్షన్ వచ్చిందని కూడా అనుకుందాం, మాకు సీట్లు పెంచేటటువంటి పని చేస్తామంటే మేము ఎందుకు వద్దంటాం? రాని మీకే పెరిగిద్దాం, మాకు పోయేది ఏముంది, మాకు నష్టం ఉందా ఏమన్నా? మనకు కావాల్సినటువంటి సీట్లు అయితే ఆల్రెడీ మాకు ఉన్నాయి కదా, మెజార్టీతోటే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. బై ఎలక్షన్ వచ్చింది అని అంటే చరిత్ర మొత్తం అధికార పార్టీకే ఎప్పుడైనా కూడా పక్షపాతంగా పోతాయి. కాబట్టి మాకు సీట్లు పెంచేటటువంటి ఏది జరిగినా మేము స్వాగతిస్తాం తప్ప మేము ఖండించేది ఉంటుందా మనం? థ్యాంక్ యూ.